సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో డిసెంబర్ 30వ తారీఖు సోమవారం. ఈరోజు అమావాస్య తెల్లవారి 31 అనగా 3:57 వరకు ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మూలా నక్షత్రం రాత్రి 11:57 వరకు ఉంటుంది. ఇక మూల తర్వాత పూర్వాషాఢ, మరి ఈ అమావాస్య తర్వాత పౌష శుక్ల పాడ్యమి తిథి ఉంటుంది. ఇక ఈ రోజుని సోమావతి అమావాస్యగా పేర్కోవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు శివుడు, గౌరీ, వీరభద్రులకు సంబంధించిన ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులుగా పడుతున్న చికాకుల నుంచి ఎంతో కొంత ఊరట లభించడం అనేది కూడా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఏదైనా సరే ఒక అలసటకి గురి అయితే కనుక ఆ అలసట నుంచి కూడా బయటపడి మరి ఉత్సాహవంతంగా వివిధ కార్యక్రమాలు చేయటం అనేది కూడా ఉంటుంది. ఇక విశ్రాంతి తీసుకున్నది చాలు, వాయిదా వేసింది చాలు అని ఏదైతే మనకి అవసరమైన పనులున్నాయో ఆ పనులన్నింటిలో కూడా ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నిర్ణయాలు తీసుకోవటంలోనే కొంత అసందిగ్ధత అనేది కలగచ్చు. ఏదైనప్పటికీ కూడా ధైర్యంగా ఈరోజు మీరు చేసే పనులన్నీ కూడా అవి సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే వీళ్ళకి కూడా మరిన్ని ఉత్తమ ఫలితాలు లభించటం అనేది ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఉన్నప్పటికీ కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తోంది. అలాగే కొత్తగా గర్భవతులైన వాళ్ళు కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా బయట మనం ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి రావాల్సినవి కూడా ఈరోజు సకాలంలో రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత చాకచక్యంగా ప్రవర్తిద్దాం అనుకున్నప్పటికీ కూడా మన్ని ఏదో రకంగా కొంత సతాయించే వ్యక్తులు, తర్వాత మరి ఇంట్లో కూడా ఏవో రకమైన మానసిక చికాకులు అధికమవటం అనేది అయితే ఉంటుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆ మార్పులు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు వారి యొక్క జాబు రావటం లేదా ఉద్యోగం లభించడం అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండిపోవటం అనేది అయితే కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సంతానం విషయాల్లో కూడా ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు తప్పకుండా అధిక శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తోడబుట్టిన వారైతేనేమి, మనతో పనిచేసే వారైతేనేమి, వారి పరంగా ఏదైనా సరే ఈరోజు కొంత అనుకూల వాతావరణం లేదా వారి పరస్పర సహకారంతో ఒక మంచి విషయాలకి అంకురార్పణ చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారితో మీకు కొంత ఏదైనా సరే కొంత చికాకులు ఎదురవ్వచ్చు. తర్వాత ఈ మార్కెటింగ్ రంగంలో ఉండి దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు ఆశించినంత ప్రగతి ఉండకపోవచ్చు. ఇక ఇతరత్ర మొత్తం చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈరోజు రావు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా కొంత ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. కానీ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు అనుకూలమైన రోజుగా అయితే ఉండదు. ఖర్చుతో కూడిన
మంచి జరగడానికి కూడా ఈరోజు ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే ఏదైనా భూములు కొనాలన్నా, మరి ఏమైనా సరే పెద్ద స్థాయి వాహనాలు తీసుకోవాలన్నా, అలాంటివి ఏమైనా సరే ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా ఈరోజు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా సరే వ్యాపారాలు మొదలెట్టడానికి కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈరోజైతే తగినంత మంచిదైతే కాదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిలికి గాని వాళ్ళలాగా పరిస్థితులు సంభవించడం, ఎవరో ఒకరు నియంత్రణని కోల్పోవటం, తద్వారా మరింత శోభ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక భార్యాభర్తల విభేదాలే కాకుండా మరి ఇప్పటికీ ఏదైనా సరే విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా సరే ఈరోజు అంతిమ తీర్పు వెలువడే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఈరోజు ఎక్కువ శాతం పార్ట్నర్షిప్ వ్యవహారాలు, భాగస్వామిక వ్యవహారాలు ఇలాంటి వాటి విషయం మీదే ఎక్కువ ప్రభావం చూపించడం అనేది అయితే ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరిగేదే కనిపిస్తుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే మీకంటే చిన్న వాళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం, లేదా వారికి మీకు ఏదైనా సరే తాత్కాలికంగా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కలిగే సూచనలు అయితే ఉంటాయి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా సరే ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు మరి వారికి సంబంధించిన ప్రయత్నాలు ఏవి పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా కనిపిస్తాయి. కనుక బాగా అవసరం ఉంటే తప్ప ధనం ఖర్చు పెట్టకుండా ఉండటం అనేది మంచిది. ఈ పెట్టుబడులు కానీ ఇలా ఖర్చులు కానీ ఏవైతే ఉంటాయో అవి మీకు పెద్దగా ఈరోజు మేలు చేయవు. కనుక ఏదైనా సరే ఇది పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఈరోజు ఖర్చు పెట్టడం అనేది మంచిది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ ప్రయత్నాలు కూడా ఈరోజు పెద్దగా సఫలీకృతం కావు. కొత్తగా ఉద్యోగం కావాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వారు కూడా ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి చివరి నిమిషంలో వీరు మరి ఆ నియామక పత్రాన్ని అందుకోలేకపోవటం కూడా ఉండవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా ఏదో రకమైన చిన్న అనారోగ్యాలు, ఆ చిన్నవి అనుకున్నవి ఒకసారి పెద్దవిగా పరిణమించే లక్షణాలు, ఈ రకంగా కొంత మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే త్వరితగతిన ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల కూడా అవకాశాలు కొంత వాయిదా పడే సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక ఈరోజు పెద్దగా సఫలీకృతం కావు. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికైతే కనుక మరి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఎంత ఖర్చులను అదుపులో ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఖర్చులు అదుపులో లేకపోవటం, తర్వాత మరి విదేశీ ప్రయాణాలు అనుకోండి, ఏదైనా దూర ప్రయాణాలు అనుకోండి, అలాంటి ప్రయాణాల్లో కూడా ఏవైనా సరే కొంత చికాకులు ఏర్పడే పరిస్థితులు, చిక్కులు ఏర్పడే పరిస్థితులు కనిపించవచ్చు. నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనుకునే దానికి ఆస్కారం ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. అలాగే అనుకోకుండా ఒక్కోసారి ఏదైనా సరే వైరాగ్యం కానీ, వేదాంతం కానీ, ఈ రకమైన భావాలు కూడా ఈరోజు జనించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరిగేది కనిపిస్తుంది. గత కొద్ది వారాలుగా మనకి ఏదైనా సరే కాని పని ఏదైతే ఉందో
ఆ కాని పని ఈరోజు ఎంతో కొంత కార్యోన్ముఖంగా ముందుకెళ్ళటం అనేది మీకు కొంత ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక అమ్ముడు కాని స్థలాలు, అలాగే మనం కొనుక్కుందాం అనుకున్న వాటికి రుణాలు, ఇలా ఏవైతే మీరు కావాలనుకుంటారో వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో విజయం పొందడం కూడా ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరికైనా ఉంటే కనుక వారు కూడా ఈరోజు అనుకూలమైన తీర్పులు పొందడానికైతే ఆస్కారం ఉంటుంది. కొత్తగా సంతానం పొందాలి అనుకునే వారికి ఈరోజు కొంతవరకు ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేకపోవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. ఇటు పెద్దల ఆశీస్సుల వల్ల అయితేనేమి, భగవద్ అనుగ్రహం వల్ల అయితేనేమి, ఎలాంటి చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ముందుకు రాగలుగుతారు. తర్వాత మరి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు విజయావకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఆ మార్పులు తప్పకుండా సిద్ధిస్తాయి. ఏదైనప్పటికీ కూడా మరి మనమే కొంతవరకు మానసికంగా గజిబిజిగా ఉండటం, ఇది ఏది ఎప్పుడు చేయాలో అనే దాంట్లో ఒక కొలిక్కి రాలేకపోవటం, అలాగే భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఒక రకమైన అవగాహన స్పష్టంగా రాలేకపోవటం, ఈ రకంగా కొంత గజిబిజి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరి చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు, మార్పులు స్వీకరించగలుగుతారు. ఇలా ఏదైనప్పటికీ కూడా ఇతరత్ర అయితే ఎక్కువగా అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.